ఈరోజు తెల్లవారుజామున లాస్య నందిత ఎమ్మెల్యే అంటే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి అయితే ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తోంది. ఘోర రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించింది. హైదరాబాద్ ORR పైన ఈ దుర్ఘటన జరిగినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే వారం రోజుల్లో మరో 2 గ్యారంటీలకు సంబంధించి రేవంత్ సమీక్ష కూడా నిర్వహించబోతున్నారు. ఈ మొత్తం అంశాలకు సంబంధించి మరోవైపు ఏపీ రాజకీయాలకు సంబంధించి కూడా మాట్లాడడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా చాలా ఒక విషాద వార్తతో అయితే ఈరోజు ప్రారంభమైందని చెప్పుకోవాలి. లాస్య నందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఇటీవల కాలంలోనే వారి తండ్రి సాయన్న గారు మృతి చెందడం, మళ్ళీ సంవత్సరం లోపే ఆమె కూడా మృతి చెందడం, ఒక 10 రోజుల ముందే ఇంకో యాక్సిడెంట్ కూడా జరిగింది ఆమెకి, అందులోంచి బయటపడింది అనుకునే లోపే ఈ దుర్ఘటనలో మృతి చెందారు. ఒక్కసారి మీరు మాట్లాడే ముందు అసలు మొత్తం అంశానికి సంబంధించి మనకు సమాచారం అందించడానికి అక్కడ ఏం జరిగిందో మన క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి కూడా సిద్ధంగా ఉన్నాడు ఫోన్ ద్వారా. ఒకసారి ఇన్నారెడ్డితో మాట్లాడి కంటిన్యూ చేద్దాం సార్. ఎస్ ఇన్నారెడ్డి. విజయ్, మనం గమనించవచ్చు ఈ రోజు తెల్లవారుజామున ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన ఘటన నిజంగా ఒక చెప్పాలంటే చాలా విషాదకరమైన సంఘటన చెప్పుకోవచ్చు. అయితే మనం గమనించవచ్చు ఈ ఘటనకు సంబంధించి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా తండ్రి చనిపోయిన తర్వాత ఆమె బాధ్యతలు స్వీకరించిన లాస్య నందిత దాదాపుగా మనం గమనిస్తే ఉదయాన్నే అంటే మితిమీరిన వేగంతో దాదాపుగా 140కి పైబడి వేగంతో వెళ్ళడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి కూడా సంఘటన స్థలానికి పోలీసు ద్వారా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ మన విషాదకరమైన సంఘటన ఏంటంటే విజయ్, అంటే దాదాపుగా ఇది 3వసారి మనం చూస్తే దీంట్లో 3వసారి ఈ రకంగా ప్రమాదంలో చనిపోయిన ఘటన మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొదటిసారి అపార్ట్మెంట్ లో ఇరుక్కుని తర్వాత ప్రాణంతో బయటపడింది. తర్వాత ఇక్కడ రోడ్డు నల్గొండ బహిరంగ సభలకు వెళ్తూ 13వ తారీఖున రెండోసారి ఆమె ప్రమాదానికి గురైంది. ఈ తర్వాత 3వసారి ఇప్పుడు జరిగిన ప్రమాదంలో ఆమె అక్కడికక్కడ మృత్యుందని తెలుస్తా ఉంది. అయితే విషాదకరమైన సంఘటన ఏంటంటే ఎవరైతే ఫిబ్రవరి 13వ తారీఖున ఈ నల్గొండ నుంచి వస్తూ ఒక హోంగార్డ్ చనిపోవడానికి కారణమయ్యాడు డ్రైవర్ ఎవరుతున్నాడో అదే డ్రైవరు మళ్ళీ ఈ ప్రమాదం కూడా ఉన్నాడని తెలుస్తా ఉంది. అంటే అతని యొక్క నిర్లక్ష్యంగా తర్వాత మితిమీరిన వేగంతో రావడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుని చెప్తున్న కూడా ప్రాథమికంగా పోలీసులతో మాత్రం దర్యాప్తులో చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ రకంగా దాదాపుగా 3 సార్లు ఆమెను గుర్తి వెంటాడింది. చివరకు 3వసారి ఎమ్మెల్యే ప్రధానంగా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కూడా కారణంగా చెప్తున్నారు పోలీసులు. అంటే ఎలా చూడాలి అంటే ఒక ఎమ్మెల్యే అయ్యుండి సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం అంటే ఇది ప్రమాదాన్ని మరింత తీవ్రతరం చేసి ఆమె మృతి చెందే విధంగా ఈ మొత్తం ప్రమాదం కూడా జరిగేట్లుగా చేసింది అనేది కొంతమంది భావిస్తున్నారు. అంటే విజయ్, దీంట్లో మన ప్రమాదానికి సంబంధించి మన విషయానికి వస్తే ఇక్కడ ఏమైతే ప్రమాదానికి గురైన కారు సంబంధించి అది యాక్సిడెంటల్ జరిగిన తీరును బట్టి మనం చూస్తే అక్కడ బెలూన్స్ కూడా ఓపెన్ అవ్వలేదు. నిజంగా మనం గమనిస్తే ఒక ఎమ్మెల్యే కారు ఈ రకంగా యాక్సిడెంట్ అయిన నేపథ్యంలో సేఫ్టీ ప్రికాషన్స్ అనే కార్లో ఉంటాయి. ఇదేమైతే XL6 అనేది సేఫ్ కాదు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతారు. అంటే మనం విజువల్స్ తో స్పష్టంగా ఎంత దారుణమైన కండిషన్ లో యాక్సిడెంట్ గురైంది అంటే దాదాపుగా 140కి పైబడి స్పీడ్ తో వస్తున్న నేపథ్యంలో జరిగిన ప్రమాదం. ఒకవేళ నిజంగా కనుక కారు కనుక సేఫ్టీ అయి ఉంటే ఆ బెలూన్స్ ఓపెన్ అయ్యాయి. అంటే బెలూన్స్ ఓపెన్ కాకపోవటం కూడా ఇప్పుడు ఎమ్మెల్యే చనిపోవడానికి ఒక కారణం అని చెప్తూ తెలుస్తా ఉంది. ఇది కాకుండా అక్కడ రోడ్డు గ్రిప్ కూడా సరిగా లేదని చెప్పేసరి కూడా అక్కడ ప్రాథమికంగా సంఘటన స్థానికి ఉన్న పోలీసులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో మొత్తం మీద డ్రైవర్ నిర్లక్ష్యంగా గతంలో నల్గొండలో ప్రమాదానికి గురి చేసి ఒక హోంగార్డ్ చనిపోయిన ఘటన జరిగిన తర్వాత మరి ఆ డ్రైవర్ ను మార్చేసి ఉంటే ఈ రోజు ఎమ్మెల్యే గారు బతికి ఉండేవాళ్ళు లేవో చెప్తున్న ఒక వాదన ఒక ఆలోచన వస్తా ఉంది. అదే సందర్భంలో ఇన్నారెడ్డి గత ఫిబ్రవరిలో వాళ్ళ తండ్రి గారు మరణించినటువంటి విషయం మనకు గుర్తే ఉంది. ఆ కుటుంబానికి ఏదో ఫిబ్రవరి శాపం లాగా అనిపిస్తోంది. గత ఫిబ్రవరిలో వాళ్ళ నాన్న చనిపోవటం, ఈ ఫిబ్రవరిలో పైగా వాళ్ళ నాన్న మన అందరికీ మంచి మిత్రుడు కూడా, మన అందరినీ పేరున పలకరించేటటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి కుటుంబానికి ఏదో శాపం ఉన్నట్టుగా అనిపిస్తోంది ఫిబ్రవరి నెల. ఈ గత ఫిబ్రవరిలో ఇదే ఫిబ్రవరి మాసంలో వాళ్ళ నాన్న చనిపోవటం, ఈ ఫిబ్రవరిలో అనూహ్యంగా
లాసెన్ అనిత చనిపోవటం. లాసెన్ అనితకి ఇదే ఫిబ్రవరిలో ఒకసారి యాక్సిడెంట్ అయ్యి బయటపడటం, మళ్ళీ అది జరిగిన సుమారుగా 10 రోజుల్లోపే మళ్ళీ ఈ రకమైనటువంటి ప్రమాదానికి గురి అవ్వటం. ఇదన్నిటిని చూస్తుంటే ఫిబ్రవరి శాపం ఏదో ఉన్నట్టుగా ఉందా కుటుంబానికి? ఖచ్చితంగా అరవింద్ గారు చెప్పుకోవచ్చు. దీంతో మనం చూస్తే 10 రోజుల వ్యవధిలోనే, అంటే ఫిబ్రవరి 13న ఎప్పుడైతే నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఒక హోంగార్డ్ నింపడానికి ముందు కారణమైన డ్రైవరు ఉన్న కారు అదే రకంగా మరో 10 రోజుల్లోనే ఈ రకంగా ప్రమాదంలో చనిపోవడం అనేది నిజంగా ఆ కుటుంబానికి ఒక రకంగా చెప్పండి మీరు, ఫిబ్రవరి అనేది శాపంగా మారిందేమో అని చెప్పుకోవచ్చు. ఒకసారి లిఫ్ట్ లోని పోవడం, తర్వాత ఫిబ్రవరి 13న కార్ యాక్సిడెంట్ గురవడం, ఇప్పుడు మూడోసారి ఓఆర్ఆర్ రిక్రూట్ మీద మితిమీరిన వేగంతో వెళ్ళడం, అది కాకుండా చాలా స్పష్టంగా కారులో ఈ బెలూన్ ఓపెన్ కాకపోవడం అనేది కూడా ఖచ్చితంగా, అంటే ఒకవేళ కనుక బెలూన్స్ ఓపెన్ అయితే కొంత మేరకు అంటే తీవ్రమైన గాయాలతో అయినా బయటపడేదేమో చెప్తారు కూడా అక్కడ సంఘటన స్థలం కింద పోలీసులు చెప్తారు. దాన్ని బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైనప్పుడు కూడా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం, తర్వాత ఓఆర్ఆర్ మీద చోటు చేసుకుంటాం చాలా దారుణమైన విషయం. ఇక్కడ డ్రైవరు గతంలో ఏ డ్రైవర్ అయితే నిర్లక్ష్యం వ్యవహరించి ఒక హోంగార్డ్ ముందు కారణమయ్యాడో అదే డ్రైవర్ మళ్ళీ మితిమీరిన వేగంతో వెళ్ళడం వల్ల ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్న ఒక ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తా ఉంది పోలీసుల దగ్గర నుంచి. ఓఆర్ఆర్ రింగ్ రోడ్ మీద అక్కడ కూడా అంటే స్కిడ్ అయింది, అంటే స్పీడ్ గా వస్తున్న నేపథ్యంలో స్కిడ్ అయి డివైడర్ దిక్కున్నదని చెప్పేసి మనకు ఆ విజువల్స్ లో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే కూడా మితిమీరిన వేగంతో వెళ్ళిన నేపథ్యంలో జరిగిన ప్రమాదం చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి సమయంలో ఒక ఎమ్మెల్యే కార్ అనేది సేఫ్టీ ప్రికాషన్స్ ఉండాలి. ఆ దాంట్లో బెలూన్స్ కనుక ఓపెన్ అయి ఉంటే కనీసం తీవ్ర గాయాలతోనే బయటపడి ఉంటుందని చెప్పేసి కూడా అక్కడ సంఘటన పోలీసు వచ్చిన పరిస్థితి మనం గమనిస్తే 3 సార్లు ఆమెను మృత్యు వెంటాడింది. చివరకు 3వసారి ఆ మృత్యువును దాటుకోలేక చివరకు ఆమె అక్కడికక్కడే స్పాట్ లో చనిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో ఇది ఒక విషయానికి కూడా సంఘటన చెప్పుకోవచ్చు. ఇది రైట్. థ్యాంక్ యూ ఎన్నారెడ్డి, థ్యాంక్ యూ. అరవింద్ గారు, అంటే ప్రధానంగా మనం యాక్సిడెంట్ కారణాలు ఒకసారి గమనించినట్లయితే మొదటిది అంటే 13వ తారీఖు ఏదైతే యాక్సిడెంట్ జరిగి అదే డ్రైవర్ని కొనసాగించడం ఒకటి కావచ్చు, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, అతివేగం కావచ్చు, సేఫ్టీ బెలూన్స్ ఓపెన్ కాకపోవడం, ఎన్నారెడ్డి చెప్పినట్లుగా అన్నిటికీ ఇవన్నీ కూడా జనరల్గా ఆవిడ ప్రయాణిస్తున్న కారు సేఫ్టీ పరంగా చూస్తే భారతదేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ సేఫ్టీ కారుగా రేటింగ్ ఉన్నటువంటి కారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మాకందరికీ వాళ్ళ తండ్రి కానీ నాకు కానీ మాకందరికీ ఇన్నారెడ్డి మమ్మల్ని అందరినీ పేరుతోటి పిలిచేంత సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఏ రోజు పరుష భాష వాడంగా నేనైతే పరుష పదజాలం వాడంగా నేను చూడలేదు. ఆయన రాజకీయపరమైనటువంటి నిర్ణయం తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు కూడా తెలుగుదేశాన్ని ఎక్కడ ఆయన విమర్శించలేదు. టీఆర్ఎస్లో ఉన్నప్పటికీ పరుష పదజాలంతో రాజకీయ విమర్శలు చేయడం ఆయన అయితే చూడలేదు. చాలా సౌమ్యుడిగా చెప్తారు ఆయన. అదే సందర్భంలో ఆయన కంటోన్మెంట్ ఏరియాలో ప్రతి గల్లీకి ఆయన వెళ్తాడు అని చెప్పేసి, స్వయంగా వెళ్ళి చూస్తాడు అని చెప్పి. కంటోన్మెంట్ అనేది భౌగోళికంగా చాలా చిన్న నియోజకవర్గం, కానీ ఆయన బాగా స్థానిక ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి. అదే సందర్భంలో ఈసారి తెలంగాణ ఉద్యమకారుల దృష్టిలో ఒక పెద్ద సమస్య వచ్చింది. ఈసారి పోటీలో మరో పక్కన లాసెన్ అనితకి ఎదురుగా పోటీలో ఉన్నటువంటిది గద్దర్ కుమార్తె వెన్నెల. ఈ వెన్నెల లాసెన్ అనిత ఇద్దరి మధ్యలో పోటీ ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారులు ఎవరికి సపోర్ట్ చేయాలనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు, చర్చ వచ్చినప్పుడు, తెలంగాణ ఉద్యమంలో అగ్రెసివ్గా పాల్గొనకపోయినప్పటికీ తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసినటువంటి సాయన్న ఒకవైపు, రెండోది గజ్జగట్టి తెలంగాణ ఉద్యమానికి సెంట్రిక్గా మారినటువంటి గద్దర్ ఒకవైపు. వీళ్ళిద్దరు కుమార్తెల రంగంలో ఉన్నటువంటి ఒక చిన్న సమస్య అయితే తెలంగాణ ఉద్యమకారుల సగటు తెలంగాణ ఉద్యమకారుల మనసులో మెదిలినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఈ లాసెన్ అనితకి సీటు కూడా కేటాయించడం కూడా అంటే కేటీఆర్కి అత్యంత సన్నిహితుడుగా ఉండేటటువంటి నాయకుడు క్రిషాంక్కి సీట్ ఇవ్వలేకపోయాను. క్రిషాంక్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మీకు ఇంకో రకమైనటువంటి ఇది చేస్తాము, అంటే ఇంకో రకమైనటువంటి ప్లేస్మెంట్ ఇస్తాం, మీకు గౌరవం ఇస్తాం అని చెప్పి స్వయంగా కేటీఆర్ క్రిషాంక్ని ట్యాగ్ చేసి ట్విట్టర్లో పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితి చూసాం. అంటే
ఆ పరిస్థితుల్లో కూడా అంటే విపరీతమైనటువంటి పార్టీలో ఇంటర్నల్గా విపరీతమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ పోటీ ఉన్నప్పటికీ కూడా ఒక క్రిషాంకే కాదు మరికొంతమంది మొత్తం 4-5 అభ్యర్థులు పోటీ పడినా కూడా లాసనందిత వైపు మొగ్గు చూపటం. దానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళ నాన్నకున్నటువంటి ఫాలోయింగ్, వాళ్ళ నాన్నకున్నటువంటి మంచి పేరు కూడా ప్రధానమైన అంశాలు. లాసనందిత మరణం ఖచ్చితంగా ఆ కుటుంబానికి అయితే తీరని లోటుగానే భావించాలి. ఇది ఇట్లా ఉంటే కంటోన్మెంట్ ప్రజలకు కూడా బాగా మమేకమైనటువంటి కుటుంబం వాళ్ళు, అది కొంచెం మరోవర్ ఒక్క ఏడాదిలోనే మీరు అన్నట్లుగా గత ఫిబ్రవరిలో సాయన్న గారు చనిపోవడం, మళ్ళీ ఇప్పుడు లాసనందిత చనిపోవడం, ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు చనిపోవడం, అది కూడా గత ఫిబ్రవరిలో చనిపోయినప్పుడు ఉప ఎన్నిక వస్తుందా రాదా ఈ చర్చలు కూడా జరిగినాయి. ఉప ఎన్నిక రాకపోయినప్పటికీ ఆ టైంలో కేసీఆర్ వ్యవహార శైలి మీద కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ మొత్తం మీద కేసీఆర్ ఆ కుటుంబానికి అంటే గౌరవం ఇవ్వటంలో భాగంగానే లేదా సర్వేలన్నీ లాసనందితకు అనుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో కానీ ఆ లాసనందితకి సీటు కేటాయించారు. సీటు కేటాయించడంతో పాటు ఆమె గెలిచి వచ్చారు అక్కడి నుంచి. మొత్తం మీద ఇంకొక విషయం ఏంటంటే ఒక 4-5 రోజుల ముందే వారి తండ్రి వర్ధంతి కార్యక్రమాన్ని కూడా చేశారంట. అందరూ అక్కడికి ఎమ్మెల్యేలు రావడం, అందరినీ బీఆర్ఎస్ నేతల్ని కలవడం కూడా జరిగిందంట. ఇంతలోనే ఇటువంటి ఒక ప్రమాదం జరిగి ఆమె మన మధ్య లేకపోవడం కూడా కంటోన్మెంట్ ప్రజలకైతే తీరని లోటునే చెప్పుకోవాలి. ఖచ్చితంగా బాధాకరమే. రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉన్న నాయకురాలు అని అందరూ భావించారు. రాజకీయపరమైనటువంటి లెగసీని కంటిన్యూ చేయడంతో పాటు ఆమె వాళ్ళ నాన్నకున్నటువంటి లోకల్గా ప్రజలతో మమేకమయ్యే అలవాటుని కూడా ఆ సాంప్రదాయాన్ని కూడా కొనసాగించారు అంటూ ఆమె మీద చాలా పాజిటివ్ ఉంది. అయితే ఆమె ఇటీవల కాలంలోనే రాజకీయాల్లోకి వచ్చారు. 2015లో కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా పోటీ చేశారు. పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు. అప్పుడు కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత కాలంలో అనూహ్యంగా వాళ్ళ ఫాదర్ మరణంతో ప్రధాన రాజకీయ స్రవంతిలోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. గెలిచినటువంటి తర్వాత ఆ క్రమంలో టీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళ నాన్నలాగానే అగ్రెసివ్గా తిట్టటాలు, అగ్రెసివ్గా పరుష పదజాలం వాడటాలు కూడా వాళ్ళ నాన్నలాగానే వాడకుండానే ఆమె కూడా ఆ డెకోరం మెయింటైన్ చేశారు. నిలకడ రాజకీయాలు ప్రస్తుత రాజకీయాల్లో తిట్లు, విమర్శలు, పరుష పదజాలంతో తిట్లు కీలకమైనటువంటి ప్రస్తుత పరిస్థితిలో కూడా వాళ్ళ ఫాదర్ కానీ ఆమె కానీ ఆ డెకోరం మెయింటైన్ చేసినటువంటి వాళ్ళే ఖచ్చితంగా ఈ మరణం అయితే కంటోన్మెంట్ ప్రజలకు కానీ సాయన్న కుటుంబానికి కానీ తీరని లోటుగానే చెప్పాలి. ఇవి కొంచెం అంటే ఆమె మరణం వార్త వినగానే నాకు కానీ ఇన్నారెడ్డికి కానీ సీనియర్ జర్నలిస్టులు అందరికీ కూడా సాయన్న గారితో ఉన్నటువంటి వ్యక్తిగత అనుబంధం రీత్యా అంటే ఎంతమందిలో ఉన్న పేరు పెట్టి పిలిచేటటువంటి చదువు ఉన్నట్టు మాలాంటి వాళ్ళు పేరు పెట్టి పిలిచేటటువంటి చదువు ఉన్నటువంటి సాయన్న గారు, ఆయన కుమార్తె, అది కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నటువంటి పరిస్థితి. రైట్ విజయ్. ఎస్, మొత్తంగా అయితే కొంత ఓఆర్ఆర్ పైన మరణాలు కూడా ఇటీవల కాలంలో అంటే అతివేగం వల్ల ఎక్కువగా ఇటువంటి మరణాలు, అతివేగము, సీట్ బెల్ట్, స్కిడ్ అవ్వటం కూడా చెప్తున్నారు. కాబట్టి స్క్విడ్ అవ్వటం కూడా ఏ రకమైనటువంటి డివైడర్ కొట్టుకుని స్క్విడ్ అయ్యి అంటున్నారు. మరోవర్ ఓఆర్ఆర్ పైన ప్రయాణించే వాళ్ళు కూడా వేగాన్ని కొంత లిమిట్లో వెళ్తే బాగుంటుందనేది కూడా ఈ సందర్భంగా మనం ప్రతి ఒక్కరు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎస్, పోతే మరొక విషయం ఏంటంటే ఏదైతే తెలంగాణకు సంబంధించి మరో 2 గ్యారంటీలను ఈ నెల 27వ తారీఖు దాదాపుగా ఇచ్చే ఆలోచనలో ఉన్నారు, లేకపోతే 29వ తారీఖు ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, లేకపోతే 200 యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు అమలు చేసే దిశగా ఇప్పటికే పూర్తి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. విజయ్, మనం నిన్న ఇదే షోలో మాట్లాడుకుందాం. ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి మిగతా 455 రూపాయలు, 56 రూపాయలు దాన్ని ఎట్లా చెల్లించాలి అనేటటువంటి ప్రస్తావన గురించి వచ్చినప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు ఉన్నటువంటి ఆప్షన్స్, అవే ఆప్షన్స్ నిన్న మంత్రివర్గ ఉపసంఘంతో చర్చల సందర్భంగా చూసాం. అవే ఆప్షన్స్ అంటే ప్రత్యక్షంగా లబ్ధిదారుడి అకౌంట్లో వేయటమా, లేదా ఏజెన్సీకి చెల్లించటమా, మూడోది దీన్ని మొత్తాన్ని తెలంగాణ మొత్తాన్ని ఒక క్లస్టర్గా తీసుకొని తెలంగాణలో జరిగినటువంటి ఆ నెల ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ ఆ 3 ప్రభుత్వ రంగ సంస్థలకి చెల్లించటమా. అంటే ప్రధానంగా 3 సంస్థలు మాత్రమే మార్కెట్లో అంతా శాసిస్తోంది. 3 సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థలకు ఇస్తారని నేనైతే భావించట్లేదు. దానికి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి
హెచ్పి, ఇండియన్ ఇండియన్ గ్యాస్, గ్యాస్, భారత్ గ్యాస్. భారత్. ఇండియన్ గ్యాస్ ఏమో ఇండియన్ ఆయిల్ నిర్వహిస్తోంది, భారత్ గ్యాస్ని భారత్ భారత్ పెట్రోలియం పెట్రోలియం నిర్వహిస్తోంది, హెచ్పి హిందుస్థాన్ పెట్రోలియం పెట్రోలియం కార్పొరేషన్ నిర్వహిస్తోంది. వీటి యాజమాన్యంలోకి డైరెక్ట్గా అంటే మొత్తాన్ని రాష్ట్రం మొత్తం యూనిట్గా తీసుకొని చేయటమా, లేదా జిల్లా యూనిట్గా తీసుకొని జిల్లా నుంచి చేయటమా, వీటికి సంబంధించినటువంటి వివిధ రకాల ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఎస్ సార్. రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించే ఈ ప్రతిపాదనలతో పాటు ఇక ఆల్రెడీ కరెంటుకి సంబంధించినటువంటి 200 యూనిట్లది నేను నిన్ననే చెప్పాము, నిన్ననే మనం ఆ సబ్జెక్ట్ వాస్తవానికి ఇది కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్, పెద్ద బర్డెన్ పడే ప్రాజెక్ట్ కూడా. ఎందుకంటే అంటే ఒకటి ఆర్థిక బడ్డెన్ కాదు, ఆర్థిక బడ్డెన్. దాని మీద గ్రిడ్ మీద ఎంత బడ్డెన్ పడుతుంది అనే టెక్నికల్ ఎనాలిసిస్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒక టీం ఆల్రెడీ కర్ణాటకలో పర్యటిస్తుంది. కర్ణాటకలో దానికి సంబంధించిన ఎనాలిసిస్ కూడా చేస్తున్నారు. అంటే ఒకటి ఆర్థికపరమైనటువంటి భారాన్ని ఎట్లా చేస్తున్నారు, ఆర్థికపరమైనటువంటి భారానికి అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వచ్చిన తర్వాత ఫ్రీగా ఇచ్చేయండి అని చెప్పడానికి ఆర్టీసీ బస్సులో లాగా ఛాన్స్ లేదు. ఎందుకంటే దాన్ని ఏదైతే సబ్సిడీ ఇస్తున్నారో ఆ సబ్సిడీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్లకి పే చేయాల్సి ఉంటుంది. దీన్ని ఎట్లా చేస్తున్నారు అనేది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ మనకి ఉన్నట్లే కర్ణాటకలో కూడా ఉంది కాబట్టి అక్కడ ప్రాసెస్ని, అక్కడ ఉన్నటువంటి ఫాలో అవుతున్నటువంటి ప్రొసీజర్ని స్టడీ చేయడానికి, అట్ ద సేమ్ టైం దీని మూలంగా అదనపు భారం పడుతుందా, అదనపు భారం అనే విషయాన్ని కూడా ఎంత పడుతుంది, ఎలా చెల్లించాలి, గ్రిడ్ మీద ఎట్లా పడుతుంది. రెండోది దీని మూలంగా అడిషనల్ బర్డెన్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు 50-60 యూనిట్లు కరెంటు బిల్లు వచ్చేటటువంటి ఇంటికి 200 కరెంటు బిల్లు ఉచితంగా ఇస్తే, 200 యూనిట్ల బిల్లు ఉచితంగా ఇస్తే అడిషనల్ వాడకం వస్తుందా, అడిషనల్ వాడకం మూలంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ సమయాల్లో అడిషనల్ వస్తుంది అనేది వీటన్నిటిని స్టడీ చేయడానికి కర్ణాటకలో ఉన్నటువంటి గ్రిడ్కి సంబంధించినటువంటి అధికారులతోటి ఏపీ తెలంగాణకు సంబంధించిన అధికారులు ఆల్రెడీ సమావేశం అయ్యారు. నేషనల్ గ్రిడ్ అధికారులతో కూడా సమావేశం అయ్యి దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎనాలిసిస్ను చేస్తున్నారు. టెక్నికల్ ఎనాలిసిస్, బర్డెన్ ఎనాలిసిస్. రెండోది ఫైనాన్షియల్ విషయానికి వచ్చేసరికి దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి రాయితీ ఇస్తున్నారు, ఆ రాయితీ ఎట్లా చెల్లిస్తున్నారు, దీని ప్రొసీజర్ అంతా ఒక పక్కన చేస్తున్నారు. రెండోది నిన్న మంత్రివర్గం చాలా క్లియర్గా చెప్పింది, 27 or 29 తారీఖుల్లో ఏదో ఒక రోజు దీన్ని ప్రారంభించాలనే ఆలోచన ఉంది. దాని ప్రారంభానికి ప్రియాంక గాంధీని పిలవాలనేటువంటి ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి. ప్రియాంక రావటం మూలంగా ఈ పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళటం ఒకటి, మరొకటి పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో ప్రియాంక గాంధీని తీసుకురావడం కూడా కొంత ప్లస్ పాయింట్ అవకాశం ఖచ్చితంగా కాంగ్రెస్ కు అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ ఆ రకమైనటువంటి డైరెక్షన్ లో వెళ్తున్నటువంటి పరిస్థితి. అనుకున్న దానికంటే ఎక్కువ ఆర్థిక భారం పడే అవకాశం ఉందనేది నా ఆలోచన. ఎందుకంటే మీరు అన్నట్లుగా 50, 60 లేకపోతే 100 లోపు యూనిట్లు ఇప్పటి వరకు వినియోగించే వాళ్ళు 200 వరకు ఉచితంగా వస్తుంది కాబట్టి అదనంగా కరెంటును వినియోగించుకునేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. వినియోగించటం అనే దగ్గరకు వచ్చేసరికి అది ఏ సమయంలో వినియోగించబోతున్నారు అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఆ అంశాన్ని అంటే గ్రిడ్ మీద పడేటటువంటి భారాన్ని గ్రిడ్కి సంబంధించినటువంటి అధికారులతోటి ఒక పక్క టెక్నికల్గా కూర్చుని దానికి సంబంధించిన అనాలిసిస్ తీసుకుంటున్నారు. దాన్ని ఇక్కడ రెప్లికేట్ చేసే క్రమంలో ఇప్పుడు ఆల్రెడీ ఈ పథకం కానీ 500 రూపాయల పథకం కానీ కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేసినవి, దాన్ని ఇక్కడ రెప్లికేట్ చేయడం ఎట్లా అనే విషయం మీదే దాని చుట్టే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఎక్కడ అవకాశం లేకుండా దీన్ని ఈ 2 పథకాలని ప్రతిష్టాత్మకంగా ఇంప్లిమెంట్ చేయాలనే డైరెక్షన్ మాత్రం ఆల్రెడీ నిన్న ముఖ్యమంత్రి ఇచ్చారు. మంత్రివర్గ సమావేశంలో కూడా అంటే క్యాబినెట్ సబ్ కమిటీతో ఆయన భేటీ అయిన సందర్భంగా కూడా ఈ విషయంలో చాలా చాలా క్లియర్ ఇండికేషన్సే ఇచ్చారు. మనం నిన్న అనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇటు టెక్నికల్ ఎనాలిసిస్, బర్డెన్ ఎనాలిసిస్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి, రెండోది ఈ 500 రూపాయలు కాకుండా మిగతా 455, 56 రూపాయలు ఏదైతే ఉందో ఆ అడిషనల్ బర్డెన్ని, అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీని ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలనేటువంటి విషయం, ఈ రెండింటికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి
చర్చలు కావచ్చు లేకపోతే దానికి కార్యాచరణ క్లియర్ చేయమని చెప్పేసి ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. రైట్ 27, 29 మాత్రం ఈ 2 పథకాలు ఖచ్చితంగా ప్రారంభమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. యా ఇక మరొక కీలకమైనటువంటి తెలంగాణ గర్వపడేటువంటి మేడారం జాతరకు సంబంధించి నిన్న కీలకమైనటువంటి ఘట్టం చోటు చేసుకుంది. సమ్మక్క గద్దెలపైకి రావడం చిలకల గుట్ట నుంచి. యా ఎస్, దీనికి సంబంధించి నిన్నటితోటి ఒక కీలకమైనటువంటి ఘట్టమే మేడారం జాతరలో పోతుంది అనుకోవచ్చు. అదే సందర్భంలో ఈరోజు గవర్నర్ అండ్ సీఎం ఇద్దరు వెళ్తున్నారు. ఎస్, నిన్న కిషన్ రెడ్డి వెళ్ళారు. గవర్నర్ సీఎం వెళ్ళే క్రమంలోనే ఈరోజు యాక్చువల్గా రాష్ట్రపతి వస్తారని చెప్పి ఊహాగానాలు ఉండినాయి. అది రాష్ట్రపతి వస్తారని కూడా గతంలో మనం 2 సందర్భాల్లో మన ఇదే షోలో మాట్లాడుకున్నాం. చర్చ కూడా వచ్చింది. యా రాష్ట్రపతి రావటం అనేది ఖచ్చితంగా ఒక ఐకానిక్ దిశగా వెళ్ళేటటువంటి అవకాశాలు మరోవర్ గిరిజన మహిళ కాబట్టి వస్తుందనేటువంటి ఒక ఊహాగానాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఊహాగానాలు ఉన్నాయి. అయితే దానికి సంబంధించినటువంటి క్లారిటీ లేకపోయినప్పటికీ ఇప్పటికీ అంటే ఇంకా ఇక రాష్ట్రపతి ఈ సందర్భంగా రాష్ట్రపతి పర్యటన లేనట్లుగానే భావించాలేమో. ముఖ్యమంత్రి అండ్ గవర్నర్ మాత్రం వెళ్తున్నారు. గవర్నర్ గతంలో కూడా వెళ్ళారు. గవర్నర్ గతంలో వెళ్ళినప్పుడు ఆమెకు అక్కడ ప్రోటోకాల్ పాటించలేదంటూ కొత్త వివాదం ఉంది. గత ప్రభుత్వానికి ఆమెకి ఉన్నటువంటి గవర్నర్ రాజ్భవన్కి ప్రగతి భవన్కి మధ్య జరిగినటువంటి కోల్డ్ వార్లో భాగంగా ఆమెకి సరైన అది కేవలం మేడారం జాతర విషయంలో కాదు, ప్రతి జిల్లా పర్యటనలో కూడా జరిగింది. భద్రాచలం వెళ్తుంటే హెలికాప్టర్ లేదు అనేటటువంటి విషయం దగ్గర నుంచి పడితే ఆమె ట్రైన్లో రిజర్వేషన్ చేసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి కూడా చూసాం. వీటన్నిటి నేపథ్యంలో ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈరోజు గవర్నరు సీఎం వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఆల్రెడీ సమ్మక్క కూడా గద్దె మీదకి వచ్చేసింది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ జాతరకి సంబంధించినటువంటి ఇనిషియేషన్ అంతా జరిగిపోయినట్టే. ఈ జాతరకు సంబంధించినటువంటి ఇనిషియేషన్లో ఏర్పాట్లకు సంబంధించిన వ్యవహారాలు. నిన్న ఇంకొకటి బాగా వైరల్ అయినటువంటిది ఏంటంటే అక్కడ గిరిజన మహిళలు చేస్తున్నటువంటి గిరిజన నృత్యంలో సీతక్క కూడా గిరిజనతో పాల్గొనటం, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కూడా పాల్గొనటం, అది గిరిజనులు చాలా హత్తుకున్నారు. గిరిజనులు బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యారంటూ దానికి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా వచ్చినాయి. ఇది మొత్తం మీద గౌరవప్రదంగా ఎస్పీ కూడా గాల్లోకి కాల్పులు జరపడం అదొక సాంప్రదాయం. సమ్మక్కకి వెల్కమ్ చెప్తూ ఎస్పీ స్వయంగా గాల్లో కాల్పులు. ఇంకోటి ఏంటంటే గాల్లో కాల్పులు జరిపే సమయంలో కండువా వేసుకుని జరపాలి అని ఒక సాంప్రదాయం ఉంది అక్కడ. ఆ సాంప్రదాయాన్ని కూడా ఎస్పీ పాటించారు. ఎస్పీ కూడా తన గాల్లో కాల్పులు జరపడం ద్వారా సమ్మక్కని స్వాగతించారు. అదొక గత కొన్ని దశాబ్దాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్నే కొనసాగించారు. ఇక ప్రస్తుతం మాత్రం అంటే ఈ జాతర వీళ్ళు గద్దె మీదకి రాకముందే బాగా విస్తృతమైనటువంటి ప్రజానీకం రద్దీ ఉంది. ఇప్పుడు ఆ రద్దీ మరింత పెరిగింది. ఎందుకంటే అందరూ కలిసి గద్దెల పైన ఉండి ఆ దర్శనాన్ని చేసుకోవాలనేటువంటి క్రమంలో ప్రతి ఒక్కరూ కూడా నిన్న సమ్మక్క వచ్చేసరికి పూర్తి స్థాయిలో అంటే జాతరకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఘట్ట ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఉన్నప్పుడు రద్దీ కూడా ఖచ్చితంగా పెరిగింది. రద్దీ కూడా బాగా ఎక్కువగానే ఉంది. అయితే ఏర్పాట్లకు సంబంధించి ఈసారి పెద్దగా ఏమి విమర్శలు కనిపించట్లేదు. బంగారం ఏదైతే బంగారంగా భావించేటటువంటి బెల్లం ఏర్పాట్ల మీద సానుకూలంగానే ఉంది. అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే ఈసారి బెల్లం కొనుగోలు చేయాలంటే ఆధార్ కార్డు కంపల్సరీ ఇవ్వాలి అనేటటువంటి అంశం క్లియర్గా ఉంది. దీనికి వెనక ఒక కారణం కూడా, ఒక ప్రధానమైనటువంటి కారణం కూడా కనిపిస్తుంది. అంటే ఈ పేరిట నల్ల బెల్లాన్ని కూడా అంటే అక్కడ డంప్ చేసి ఆ నల్ల బెల్లంతో గుడుంబా తయారీకి సన్నాహాలు చేస్తారు అనేటటువంటి నేపథ్యంలో ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ క్లారిటీ ఇచ్చింది. అయితే దీనికి సంబంధించినటువంటి వివాదం అంటే దీన్ని రాజకీయంగా అడ్వాంటేజ్ తీసుకోవడానికి అక్కడెక్కడ ప్రయత్నాలు జరిగినప్పటికీ దానికి అవకాశం అయితే ఆస్కారం అయితే అరవింద్ గారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ విషయాలకు వస్తే ఉద్యోగ సంఘ నేతలతో ఈరోజు ప్రభుత్వం మరోసారి చర్చలు జరిపి వాళ్ళకు సంబంధించిన డిమాండ్లన్నీ కూడా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తోందని తెలుస్తోంది. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళతో పెద్దగా ఎటువంటి గొడవలు లేకుండా ఏవి పొసగకుండా జాగ్రత్తగా. ఉద్యోగ సంఘాల్లో మాత్రం బాగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రజలు
ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు వీటన్నిటిని ఒక పక్కన పెడితే ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నాయకుల్లో మాత్రం బాగా ఆగ్రహం అయితే తీవ్ర వ్యతిరేకత కూడా ఉంది, ఓపెన్ గా కనిపిస్తుంది. తీవ్ర వ్యతిరేకత అయితే కనిపిస్తుంది, అందులో ఎక్కడ భేదాభిప్రాయం లేదు. అది ప్రభుత్వం కూడా దాన్ని ఏమి కాదని అంటలేదు. కానీ ఆ వ్యతిరేకతని ప్రజల్లో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలని రెండింటినీ కలవకుండా ప్రభుత్వం ఒక జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రభుత్వం డైరెక్ట్గా ప్రజలతో అంటే ముఖ్యమంత్రి ఇచ్చినటువంటిది కూడా ఏంటి, మీ బిడ్డని మీరు కాపాడుకోండి, మీ బిడ్డ పాలనని మీరు కాపాడుకోండి అని చెప్పి ప్రజలకి డైరెక్ట్గా ఇండికేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే తెలంగాణలో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో చాలా క్లియర్గా ప్రభుత్వం మీద అంటే ఎవరైతే ఉద్యోగులకు ఉన్న వ్యతిరేకత ఉందో, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఉన్న వ్యతిరేకత ఉందో అది ప్రజల్లో స్ప్రెడ్ చేయబడింది, ఇంపాక్ట్ ప్రజల్లో స్ప్రెడ్ చేయబడింది. అది అంటే ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహంగా ఉంటే ఆర్టీసీ ఉద్యోగుల తమకున్నటువంటి అసంతృప్తిని వాళ్ళు రోజు వాళ్ళు ఆర్టీసీని వాడేటటువంటి 60-70 లక్షల మంది ప్రయాణికులకి దాన్ని అంటే వెదజల్లారు, పాకించారు, ఇంజెక్ట్ చేశారు. ఇంత కానీ మీరు ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చూసుకున్నట్లయితే జగన్ పదే పదే చెప్పే మాట ఏంటంటే మీరు ఎమ్మెల్యేని చూడకండి, ఎంపీని చూడకండి, అధికారులను చూడకండి, కేవలం ఒకే ఒక వ్యక్తిని చూడండి, అదే జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేయండి. అంటే కేసీఆర్ ని కూడా అట్లాగే ప్రచారం జరిగింది. ఇక్కడ ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నటువంటి అవకాశం ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటే అక్కడ ప్రభుత్వ ఉద్యోగుల కంటే వాలంటీర్లు ఎక్కువ ఉన్నారు. వాలంటీర్లు ప్రభుత్వ సానుకూలతని ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేది రాజకీయ రంగ చిత్రం మీద చూడాల్సిందే. కానీ వాస్తవాలు మాట్లాడుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అయితే కొంత ఎక్కువగానే అమలవుతున్నటువంటి సందర్భం. అదే సందర్భంలో సంక్షేమ పథకాలు మాత్రమే ఓట్లు రాల్చని పరిస్థితి కూడా గత కొంతకాలం నుంచి చూసాం. ప్రజలు విఘ్నులై వ్యవహరిస్తున్నారు ఇటీవల కాలం. సంక్షేమ పథకాలు మాత్రమే ఓట్లు రాలిస్తే ఈసారి అత్యధిక సంక్షేమ పథకాలు అంటే పట్టణ ప్రాంతాల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మేము ఇంప్లిమెంట్ చేసామని చెప్పుకున్నటువంటి టీఆర్ఎస్ ఓడిపోకూడదు. కానీ ఫలితాలు వేరుగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఒక వేవ్ కనుక మొదలైతే ఆ వేవ్ ప్రభుత్వ సానుకూల వేవ్ కానీ ప్రభుత్వ వ్యతిరేక వేవ్ కానీ స్టార్ట్ అయితే ఆగదు. ఇది కీలకమైనటువంటి చూద్దాం. ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ ఉంది కాబట్టి 10:30 మరి ఆ భేటీలో ఏం చర్చకు రాబోతోందో, ఉద్యోగ సంఘాలతో భేటీ సందర్భంగా జరిగే చర్చలు, ఆ చర్చలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరిణామాలు ఇదైతే ప్రభుత్వం కొంచెం జాగ్రత్తగా ట్యాకిల్ చేస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం మీరు అన్నట్టుగా ఎన్నికలకు దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఉద్యోగ సంఘాలతోటి అంటే గొడవ పెట్టుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు అనేటటువంటి మీ వాదన అయితే అంగీకరించాల్సిందే. అయితే దీనికి సంబంధించినటువంటి ఏ రకమైన అంటే గతంలో పిఆర్సీ అడిగేవాళ్ళు, ఇప్పుడు పిఆర్సీ కాదు, మాకు ఉన్నటువంటి పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయండి అంటున్నారు. అవును. రెండోది కొత్తగా అదనంగా ఇవ్వాల్సిన అవసరం అంటున్నారు. రెండో పక్క అసలు ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే మా పెన్షన్ డబ్బులు మా పిఎఫ్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది, ఆ డబ్బులు ఇవ్వండి అంటున్నారు. ఇవన్నీ కొంచెం విచిత్రమైనటువంటి డిమాండ్లు. మోరోవర్ హెల్త్ ఇన్సూరెన్స్ కి సంబంధించి కూడా వాళ్ళకి ప్రతి దాంట్లో కూడా సమస్యలు, ప్రతి దానికి సంబంధించి కూడా వాళ్ళు వ్యతిరేకతని అయితే వెళ్ళబుచ్చుతున్నారు. ప్రభుత్వం కూడా సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితిలోనే ఉద్యోగుల్లో వ్యతిరేకత చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత తెలంగాణలో స్ప్రెడ్ చేయబడింది, తెలంగాణలో ప్రజల్లో ఇంజెక్ట్ చేయబడింది. ఇక్కడ ఇంజెక్ట్ చేయకుండా వాలంటీర్ వ్యవస్థ అనేటటువంటి ఒక చూడాలి. అంటే అది ఎంతవరకు ఆపగలుగుతారో, అదే చెప్తున్నాను. వేవ్ వస్తే ఆపలేరు. వేవ్ వస్తుందా రాలేదా, ఎవరికి సానుకూల వేవ్ వస్తుంది అనేది ఒకటి మాత్రం షూర్. ఎందుకంటే ఉద్యోగ సంఘాలు అనుకుంటే ప్రభుత్వాలు దింపినటువంటి ఘటనలు గతంలో చంద్రబాబు నాయుడు విషయంలో కూడా మనం చూసాం, మొన్న టీఆర్ఎస్ విషయంలో చూసాం. రేపు వైసీపీ మరి దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తుందో మాత్రం వేచి చూడాల్సింది. రైట్. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. 2 రాష్ట్రాల విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ అయితే అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.